తెలియజేసే ప్రధానమైన అంశం ఏంటంటే డ్రిప్ స్ప్రింక్లర్ సంబంధించి దానికి సంబంధించిన వివరాలనే తెలియజేస్తున్నాం. అయితే డ్రిప్ స్ప్రింక్లర్ సంబంధించిన వివరాలు ఏముంటాయి, ఏంటి విషయం అనేది కూడా అందరికీ డౌట్ రావచ్చు. అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ వాళ్ళు దీన్ని మెయింటెనెన్స్ చేసేది. అయితే నీటిపారుదలకు సంబంధించి, సూక్ష్మ నీటి పారుదలకు సంబంధించి ఆన్లైన్లో ఈ అప్లికేషన్ అనేది దొరుకుతుంది. అదే డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళ దగ్గర నుంచి, ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ వాళ్ళ దగ్గర నుంచి ఈ అప్లికేషన్ ఫారం తీసుకొని వాళ్ళని అడిగితే, వాళ్ళని కన్సల్ట్ అయితే, హార్టికల్చర్ ఆఫీసర్ని కానీ హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కానీ వాళ్ళని కన్సల్ట్ అయితే ఈ అప్లికేషన్ ఫారం ఇస్తారు డ్రిప్ స్ప్రింక్లర్ కావాలంటే. అయితే ఈ అప్లికేషన్ ఫారం పైన డేటు, రైతు యొక్క వివరాలు, కులము, గ్రామ పంచాయతీ దీనికి సంబంధించిన వివరాలు అనేవి క్లియర్గా ఉంటాయి. దీనికి సంబంధించిన వివరాలతో పాటుగా ఇక్కడ పైభాగంలో రైతు అనేది ఫోటో అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత దీని బ్యాక్ సైడు రైతుకు ఏ రకమైన డీటెయిల్స్ ఉన్నాయి అంటే, రైతుకు బోర్ ఉందా, డ్రిప్ స్ప్రింక్లర్ అని అడిగేది బోర్ నుంచా లేకుంటే బావి నుంచా, అడిగితే ఏ విధంగా అన్న ఉద్దేశంతో ఇక్కడ పూర్తి వివరాలు ఉన్నాయి. ఇవి కూడా జాగ్రత్తగా నింపి ఇచ్చేయాలి. తర్వాత బ్యాక్ సైడు ఈ కంప్లీట్గా వీటికి సంబంధించిన వివరాలు అనేటివి ఇక్కడ ఉన్నాయి. దీనికి ఈ అప్లికేషన్ ఫారం ఫిలప్ చేసి దీనిపైన పాస్పోర్ట్ సైజ్ ఫోటోను పైభాగంలో అంటించి దీని బ్యాక్ సైడ్ ఏం చేయాలంటే, దీని బ్యాక్ సైడు రైతు యొక్క పట్టాదారు పాస్బుక్, అంటే ఈ మధ్యకాలంలో కొత్త పట్టాదారు పాస్బుక్లు అన్నీ చిన్నవి ఉన్నాయి కదా, ఆ పట్టాదారు పాస్బుక్లు పట్టాదారు పాస్బుక్ల బ్యాక్ సైడు ఫస్ట్ T0 అనే డీటెయిల్, రైతు పేరు, ఆ డీటెయిల్స్ ఉన్నాయి. తర్వాత ఫోటో ఉంటుంది. దాని బ్యాక్ సైడ్ తిప్పగానే ఏంటంటే పాస్బుక్ ఎప్పుడు వచ్చింది అంటే, ఆ రైతు పేరు మీద భూమి ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయిందనే డేట్ చూపిస్తుంది. కింద సర్వే నెంబర్లు, ఎక్స్టెంట్ ఎంత ఉందనేది చూపిస్తుంది. ఆ పాస్బుక్ డీటెయిల్ జిరాక్స్, తర్వాత ఆధార్ కార్డు జిరాక్స్, తర్వాత బ్యాంకు అకౌంట్ జిరాక్స్, ఈ మూడు జిరాక్స్లు తీసుకొని వీటికి బ్యాక్ సైడ్ పెట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ వాళ్ళకు, అంటే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ అంటే ఉద్యానవన, పండ్ల తోటలు, వీటికి సంబంధించినటువంటి విభాగము, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ అప్లికేషన్తో పాటుగా బ్యాక్ సైడ్ ఆ డీటెయిల్స్ అనేది నింపి వాళ్ళకి ఇస్తే, వాళ్ళు ఏదైనా వాళ్ళకి అందుబాటులో ఏదైతే కంపెనీ సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయో, ఈ రకరకాల కంపెనీస్ ఉన్నాయి, జైన్ అని, సుధాకర్ అని, తర్వాత కోటారి అని, ఇంకా రకరకాల కంపెనీస్ ఉన్నాయి. వీటికి సంబంధించి JSW అని, ఇంకా ఏదో రకరకాల కంపెనీస్ ఉన్నాయి. వాటికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మైక్రో ఇరిగేషన్ కిందికి ఎవరెవరు ఏ కంపెనీస్కి ఎంత మోతాదులో సబ్సిడీ ఇచ్చింది అనేది క్లియర్గా డీటెయిల్స్ ఉన్నాయి. SC STs అయితే ₹1,00,000 పడే దగ్గర 10% సబ్సిడీ, అంటే 90% సబ్సిడీ, 10% కట్టుకోవాలి, అంటే ₹10,000 మాత్రమే చెల్లించుకోవాలి. BC కేటగిరీకి వచ్చేటాలకు దానికి 30%, 20%, 30% వరకు తగ్గించడం అనేది జరిగింది. ఇది ప్రధానమైన విషయం. జనరల్ కేటగిరీకి వచ్చేటాలకు 40% వరకు తగ్గించడం జరిగింది. దాంతోపాటుగా ఈ మైక్రో ఇరిగేషన్లో ఈ విధంగా తగ్గించడం అనేది క్లియర్గా జరిగింది. ఆల్రెడీ ఇంకోటి విషయం కూడా తెలియజేసినాం. సన్నకారు రైతులు, మధ్యస్థ రైతులు, పెద్ద రైతులని. అయితే 2 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు పైన ఉన్నటువంటి రైతులు ఈ కేటగిరీ ఓరియంటెడ్గా 2 ఎకరాల లోపు ఉంటే సన్నకారు రైతు అని, తర్వాత 2 ఎకరాల నుంచి 4.5 ఎకరాల లోపు ఉంటే మధ్యస్థ రైతు అని, 4.5 నుంచి 5, 6 పైన ఉంటే పెద్ద రైతు అనే లెక్క కిందికి ఆల్రెడీ మన స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంటు ఆల్రెడీ ఇది పరిగణలో తీసుకున్నటువంటి అంశం. దీని లెక్క ప్రకారంగా కూడా తీసివ్వడం జరిగింది. అయితే ఈ డ్రిప్ కానీ స్ప్రింక్లర్ కానీ పలానా దానికి ఇస్తున్నారు అంటే, పలానా తోటక, లేకుంటే వాళ్ళ దగ్గర ఉన్న డీటెయిల్స్ ప్రకారంగా కూరగాయలు పెండల్స్ వేసుకునేటివి, ఇంకోటి మల్చింగ్ సీట్ పెట్టి వేసుకునే కూరగాయలకు, మల్చింగ్ సీట్ పెట్టి డ్రిప్ వేసుకునే కూరగాయలకు సంబంధించినవి. తర్వాత ఇప్పుడు మనం ఆయిల్ పామ్ తోటలో ఉన్నాం, ఈ ఆయిల్ పామ్ తోటకు సంబంధించినటువంటిది,
తర్వాత మ్యాంగో తోట అయితే మ్యాంగో ఆర్చర్డ్, ఇంకో రకరకాల తోటలు అయితే రకరకాల తోటలకు సంబంధించినవి. వీటికి సంబంధించినవి మాత్రమే వీటి యొక్క పర్మిషన్ అనేది అలో ఉంటుంది. డ్రిప్ అనేది, స్ప్రింక్లర్ అనేది తుంపర సేద్యం, బిందు సేద్యం అనేది వాటికి ఏవైతే వర్షాధారంగా ఆరుతడి పంటలు ఉంటాయో వాటికి సంబంధించి ఆ విధంగా వ్యవసాయం అగ్రికల్చర్ రిలేటెడ్ సంబంధించిన ఫీల్డ్ క్రాప్స్ సంబంధించిన వాటికి ఎక్కువగా ఉంటాయి. పల్సెస్ కానీ ఆయిల్ సీడ్స్ కానీ వాటికి కూడా ఈ విధంగా అనేది జరుగుతుంది. స్ప్రింక్లర్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. వీటికైతే డ్రిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా డ్రిప్ స్ప్రింక్లర్ సంబంధించిన అప్లికేషన్ ఫారం ఇవన్నీ అన్నీ క్లియర్ చేసుకొని రైతు సోదరులు ప్రయోజనం పొందాలని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.